హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్. అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఛానల్‌లో ఫస్ట్ 1000 మంది సబ్స్క్రైబర్స్‌కి మంచి మంచి గివ్ అవేలు ఇద్దామనుకుంటున్నా. అందరూ కమెంట్స్ కూడా పెట్టండి. అప్పుడే ఎవరో తెలుస్తది. అండ్ ఈరోజు సీరియల్‌లో జోష్న కారేసుకొని ఎళ్తా ఉంటే, వైరా రోడ్డుకి అడ్డంగా కారు పెట్టి తన కారులో కూర్చొనుంటాడు. జోష్న కారాపి, "ఎవడ్రా అది కారు అడ్డు పెట్టింది?" అని అడుగుతా ఉంటే, వైరా కారు దిగి జోష్న కారు దగ్గరకొచ్చి, "సారీ మేడం పార్కింగ్ ప్రాబ్లమ్" అని నవ్వుతూ అంటాడు. జోష్న, "నువ్వా?" అనగానే, "అదే బాగానే గుర్తుపట్టావే" అని అంటాడు. "జైలు నుండి ఎప్పుడొచ్చావు?" అని జోష్న అడుగుతా ఉంటే, "ఆ పద" అని అంటాడు. "ఎక్కడికి?" అని జోష్న అంటది. "మనం చాలా విషయాలు మాట్లాడుకోవాలి" అని అంటాడు. వెంటనే జోష్న, "నీతో నాకేంటి పని?" అనగానే వైరా నవ్వుతూ, "కానీ నీతో నాకు చాలా పనుంది" అని అంటాడు. అప్పుడు జోష్న, "నీలాంటి వేస్ట్ ఫెలోస్‌తో నేను మాట్లాడను" అనగానే వైరా నవ్వుతూ, "నేను మాత్రం నీలాంటి వేస్ట్ ఫెలోలతోనే మాట్లాడతాను" అని అంటాడు. జోష్న కోపంగా ఏయ్ అని అంటది. వైరా వచ్చి కారెక్కుతాడు. జోష్న ఏమో ఏ ఎందుకు కారెక్కుతున్నావు అని అడుగుతుంది. వైరా నవ్వుతూ, "కార్లో కూర్చొని నీ కార్లో ఏసీ కండిషన్ బాగుంటుందని విన్నాను, ఎలా ఉందో టెస్ట్ చేద్దామని" అనగానే జోష్న కోపంగా, "మర్యాదగా కారు దిగుతావా లేదా అని అంటది. వైరా, "హ్మ్, అరే రొటీన్ డైలాగ్" అని అంటాడు. జోష్న వెంటనే తన గన్ను తీసి వైరాకి గురి పెడుతుంది. "ఇది కొత్తగా ఉందా అని అంటది. వైరా నవ్వుతూ, "హ్మ్, ఇది రొటీనే" అని గన్ను గుంజుకొని జోష్నకు గురిపెట్టి, "ఇది వెరైటీ అంటే" అని అంటూ ఉంటే జోష్న, "ఏయ్ ఎందుకొచ్చావు నువ్వు అసలా అని అడుగుతుంది. అప్పుడు వైరా, "నీతో చాలా పనుంది" అని అంటాడు. "మాట్లాడే పద్ధతి ఇది కాదు" అని జోష్న అంటా ఉంటే వైరా, "హ్మ్, కాసేపు నువ్వు మర్యాద, పద్ధతి లాంటి పదాలు వాడడం మానేస్తే బెటర్, ఎందుకంటే అవి నీలాంటి వాళ్ళకి సెట్ అవ్వవు" అని అంటా ఉంటే జోష్న, "నిన్ను మోసం చేసింది నేను కాదు మా బావ" అని అంటది. "హ్మ్, నేను పువ్వులు దేవుడి కాళ్ళ దగ్గర పెడతాను, నా చెవిలో పెట్టుకోను" అని అంటాడు. వెంటనే జోష్న, "నాకు కూడా అన్యాయం జరిగింది" అనగానే వైరా, "నక్కకు కూడా నాటకాలు నేర్పించే టాలెంట్ నీది" అని అంటాడు. "మళ్ళీ ఎందుకొచ్చావు నువ్వు అసలా అని జోష్న అంటా ఉంటే, "ఏ కార్ బోని" అని అంటాడు. "ఎక్కడికి" అని జోష్న అడుగుతుంది. వెంటనే వైరా, "ఎక్కడికని చెప్పాలి, కరెక్ట్గా చెప్పాలంటే నేను నిన్ను కిడ్నాప్ చేస్తున్నాను" అనగానే జోష్న షాక్ అయ్యి, "కిడ్నాపా" అని అంటది. వైరా ఏమో, "బుల్లెట్స్ ఉన్నాయా ఇందులో" అని అడుగుతాడు గన్ని చూపిస్తూ. జోష్న కంగారు పడుతూ, ఏ ఏ ఏ ట్రిగ్గర్ నొక్క మాకు, నేను చచ్చిపోతాను" అని అంటది. వెంటనే వైరా, "ఆ ఆ, అయితే బుల్లెట్స్ ఉన్నాయన్నమాట. ఏయ్ కార్బోని" అని సీరియస్గా అంటాడు. "ఎక్కడికి" అని జోష్న అడుగుతుంది. "చెప్తాను పోనీ పోనీ" అని అంటాడు. "మనం తేల్చుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి, పద పోనీ" అని అంటాడు. జోష్న కార్ డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్తా ఉంటది. వైరా ఏమో జోష్నకు గురిపెట్టి గన్ను అట్లాగే పట్టుకొని ఉంటాడు. జోష్న తనలో తాను, "నేనేంటి వీడికి దొరికిపోయాను, ఇప్పుడు ఎలా తప్పించుకోవాలి" అని అనుకుంటూ డ్రైవ్ చేస్తూ ఉంటది. తరువాత జోష్నని కట్టేస్తాడు వైరా ఒక ప్లేస్లో. వెనకాల ముగ్గురు రౌడీలు ఉంటారు. వైరా జోష్న పక్కనే కూర్చొని నవ్వుతూ చూస్తూ ఉంటాడు. వైరా పిఏ కూడా నవ్వుతూ జోష్నని చూస్తూ ఉంటాడు. జోష్న ఏమో అందరినీ చూస్తూ చిరాకు పడతా ఉంటది. వైరా, "ఉమ్, ఇప్పుడు మనం మాట్లాడుకుందామా" అనగానే, "నన్నెందుకు తీసుకొచ్చావు" అని జోష్న అడుగుతుంది. "ఏయ్ కిడ్నాప్ చేశామమ్మా" అని వైరా అంటాడు. "నేను శివనారాయణ గారి మనవరాల్ని" అనగానే వైరా, "ఓహో అందుకే కదా ఎత్తుకొచ్చింది" అని అంటా ఉంటే జోష్న కోపంగా, "మా డాడీకి తెలిసింది అంటే" అని అంటా ఉంటే వైరా, "నువ్వేం కంగారు పడుకు, వాళ్ళకి చెప్పే బాధ్యత నాది. అసలు నీకేం కావాలి" అని జోష్న అడుగుతుంది. "డబ్బులు కావాలి" అని అంటాడు. "ఎంత" అని జోష్న అడుగుతుంది. "ఆ 20 కోట్లు" అని అంటాడు. జోష్న, "దేనికి" అని అడుగుతుంది. వైరా నవ్వుతూ, "అరే పాకెట్ మనీకమ్మా" అనగానే జోష్న, "నేనెందుకు ఇస్తాను" అని అంటది. అప్పుడు వైరా, "నాకెప్పుడు డబ్బులు అవసరమున్నా మా డాడీని అడిగేవాడిని, ఈరోజు నువ్వే మా డాడీవి" అనగానే జోష్న, "ఏయ్ ఆటలుగా ఉందా" అని అంటది. వైరా సీరియస్గా అని గన్ను గురి పెడతాడు. జోష్న కాలని తన కాలుతో గట్టిగా నొక్కేస్తాడు. జోష్న అని అంటది. "ఎలా ఉంది" అని అడుగుతాడు. "నిన్ను చంపేయాలనుంది" అని జోష్న సీరియస్గా అంటది. "సేమ్ నా ఫీలింగ్ కూడా అదే" అని వైరా అనగానే వైరా పిఏ, "చంపేద్దాం బాస్" అని అంటాడు.
వైరా తన పియ్యని చూస్తూ, "ఒరే, ఈవిడ్ని చంపితే మనకి చిప్స్ ప్యాకెట్‌కి కూడా డబ్బులు రావురా" అనగానే వైరా పిఏ, "మరి 20 కోట్లు ఎవరిస్తారు" అని అడుగుతాడు. "వీళ్ళ డాడీ ఇస్తార్రా." "ఎందుకిస్తాడు" అని జోష్న అంటది. వైరా లేచి కాలుతో కుర్చీని తన్నుకుంటూ, పిల్లలు చేసిన తప్పులకి పెద్దవాళ్లే పనిష్మెంట్ ఇవ్వాలి. నీ వల్ల నా ఫ్రీడమ్ అంతా కుప్పకూలిపోయింది. డాన్‌లా బ్రతికేవాణ్ణి నన్ను బఫూన్ని చేశావు నువ్వు. నీతో చేతులు కలిపి మీ డాడీ మీద పగ తీర్చుకుందాం అనుకున్నాను. కానీ నువ్వు నాకే ఇదిగో ఇలా బోడిగుండు కొట్టేశావు. చేతిలో ఖర్చులకి డబ్బులు లేవు. ఓ 20 కోట్లు ఇస్తే మళ్ళీ బిజినెస్ స్టార్ట్ చేస్తాను. మన దగ్గర డబ్బులుంటే మన హిస్టరీ ఎంత వరస్ట్‌గా ఉన్నా రెస్పెక్ట్ ఇస్తారు అని అంటా ఉంటే జోష్న ఇవ్వను అని అంటది. అప్పుడు వైరా రెస్పెక్టా అని అడుగుతాడు. కాదు డబ్బు అని జోష్న అంటది. నువ్వివ్వద్దు మీ డాడీ ఇస్తాడు అని అంటాడు. ఎందుకిస్తాడు అని జోష్న అడగగానే, నిన్ను చంపేస్తాను అంటే మీ డాడీ ఇవ్వడా? ఇప్పుడు నేను మీ నాన్నకి ఫోన్ చేస్తాను. 20 కోట్లు కావాలి, లేదంటే నీ కూతుర్ని చంపేస్తాను అని అంటాను. గన్ను నీ వైపే గురిపెట్టుంటుంది. నా పేరు చెప్పావనుకో, నాకు డబ్బులు రాకపోయినా పర్వాలేదు. నిన్ను చంపేస్తాను. ఆ దీనికోసం తొక్కలో ప్రాణాలు తీసుకోవడం అవసరమా అని నువ్వు ఫీల్ అయ్యావనుకో, డాడీ వీడెవడో నన్ను కిడ్నాప్ చేశాడు, అతను అడిగింది ఇచ్చేయండి అని చెప్పాలి. ఏంటి సరేనా? సరే అనకపోతే అని జోష్న సీరియస్గా అంటది. వైరా పిఏ, చంపేద్దాం బాస్ అనగానే వైరా, రే అమ్మాయి మంచిదిరా, మన మాట వింటుంది. మన మొహం చూస్తుంటే తనకు అర్థం కావడం లేదా మనం చంపేస్తామని? ఆ అంతవరకు రానివ్వదులేరా. జోష్న ఏమో విడిపించుకోవడానికి అటు ఇటు అంటా ఉంటది, చేతుల్ని కాళ్ళని కట్టేసుంటే. వైరా, అరే పాప గమ్మునుండు, డాడీకి ఫోన్ చేస్తున్నా అని అంటాడు. ఇటు శివనారాయణ ఇంకా దశరథ హాల్లో కూర్చొని రెస్టారెంట్ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. దశరథకి ఫోన్ వస్తుంది. ఫోన్ ఎవరో చూడు దశరథ అని అంటాడు. ఎవరిదో కొత్త నెంబర్ నానా అని దశరథ అంటా ఉంటే శివనారాయణ, బిజినెస్కి సంబంధించిన ఫోన్ అయి ఉంటుందేమో, ఒకసారి మాట్లాడు అనగానే దశరథ ఫోన్ని ఎత్తబోతాడు. అక్కడికి దీప వస్తూ వస్తూ, చిన్నయ్య గారు కాఫీ తీసుకోండి అని కాఫీ తీసుకొస్తుంది. వెనకాలే కార్తీక్ వస్తూ ఉంటాడు. దశరథ అక్కడ పెట్టమ్మా అని చెప్పి ఫోన్ లిఫ్ట్ చేస్తాడు. చెప్పండి అని అంటాడు. అటు వైరా, నీ కూతుర్ని నేను కిడ్నాప్ చేశాను అనగానే దశరథ, ఏంటి నా కూతుర్ని కిడ్నాప్ చేశారా? ఎవడ్రా నువ్వు అనేసరికి ఇంట్లో వాళ్ళందరూ షాక్ అయ్యి దశరథ దగ్గరకు వస్తారు. పారు కూడా వచ్చేస్తుంది. వైరా ఏమో నవ్వుతూ, అరవకు, నువ్వు విన్నది నిజమే, నీ కూతుర్ని నేను నిజంగానే కిడ్నాప్ చేశాను అని అంటూ ఉంటే దశరథ, ఒరేయ్, నువ్వు ఎవరికి ఫోన్ చేసి మాట్లాడుతున్నావో నీకు తెలియదనుకుంటాను. నీలాంటి వాళ్ళని చాలా మందిని చూశాను అని అంటూ ఉంటే, కిడ్నాప్ ఏంటి దశరథ అని శివనారాయణ అడుగుతాడు. ఫేక్ కాల్ నానా, డబ్బుల కోసం కొందరు ఇలాంటి ఎదవ వేషాలు వేస్తూ ఉంటారు అని అంటూ ఫోన్లో, రే నా కూతురు ఇంట్లోనే ఉందిరా, ఇప్పుడే మాట్లాడిస్తాను చూడు అని చెప్పి పిన్ని జోష్నం బిలు అని అంటాడు. పారు ఏమో, జోష్న ఇంట్లో లేదు దశరథ అని అంటది. లేదా అని అంటూ ఉంటే ఇక్కడ వైరా నవ్వుతూ, ఏమా నీ కూతురు ఇంట్లో లేదా? నేనొక వీడియో పంపిస్తాను, చూసి కన్ఫర్మ్ చేసుకో అని చెప్తాడు. దశరథేమో, హలో హలో ఎవడ్రా నువ్వు అని అంటూ ఉంటాడు. దీప, ఏమైంది చిన్నయ్య గారు అని అడుగుతా ఉంటే దశరథ, సుమిత్ర ఎక్కడుంది అని అంటాడు. లోపల గదిలో ఉంది అని దీప అనగానే, కార్తీక్ జోష్నకి ఫోన్ చేయరా అని అంటాడు. కార్తీక్ ఫోన్ తీసి జోష్నకు ఫోన్ చేస్తాడు. మీరు డయల్ చేసిన నెంబర్ ప్రస్తుతం స్విచ్ ఆఫ్ చేయబడినది అని వస్తుంది. స్విచ్ ఆఫ్ అని వస్తుంది మావయ్య అనగానే శివనారాయణ ఫీల్ అవుతూ, వాడేం చెప్పాడ్రా అని అంటాడు. నీ కూతుర్ని కిడ్నాప్ చేస్తాను, కావాలంటే వీడియో పంపిస్తాను, కన్ఫర్మ్ చేసుకోండి అన్నాడు. అనగానే శివనారాయణ, నువ్వేం కంగారు పడకురా, అది నిజమై ఉండదు అని అంటాడు. ఇక్కడ వైరా ఏమో జోష్నని వీడియో తీస్తూ ఉంటాడు. నిన్ను కిడ్నాప్ చేశాను అంటే మీ నాన్న నమ్మడం లేదు, ఈ వీడియో చూసిన తర్వాత అయినా నమ్ముతాడేమో చూద్దాం అని వీడియో తీస్తూ ఉంటాడు. ఇక్కడ కార్తీక్ ఏమో, జోష్న ఏ షాపింగ్కో వెళ్ళుంటుంది మావయ్య, ఇలాంటి ఫేక్ కాల్స్ ఇప్పట్లో చాలా ఎక్కువైపోయినాయి అని అంటూ ఉంటే దశరథకి ఫోన్లో మెసేజ్ వస్తుంది. వీడియో పంపించాడు అనగానే కార్తీక్, ఓపెన్ చేసి చూడు మావయ్య అని అంటాడు. ఓపెన్ చేస్తే జోష్న ఉంటుంది అందులో. జోష్నని కట్టేసి ఉంటారు ఆ వీడియోలో.
జోష్న కంగారు పడతా ఉంటది. భయపడతా ఉంటది. అది చూసి వీళ్ళందరూ షాక్ అయితారు. శివనారాయణ, ఒరే వాడు చెప్పింది నిజమేరా, మన జోష్నని కిడ్నాప్ చేశారు అని అంటా ఉంటే ఫోన్ వస్తది. వాడే నాన్న ఫోన్ చేసేది అని అంటా ఉంటే కార్తీక్ ఏమో లిఫ్ట్ చేసి వాడెవడో తెలుసుకునే ప్రయత్నం చేయి మావయ్య అని అంటాడు. దశరథ ఫోన్ లిఫ్ట్ చేసి వీడియోలో ఉన్నది నా కూతురే, ముందు నువ్వెవరో చెప్పు అని అడుగుతాడు. వైరా, వివరాలు చెప్తే సరిపోతుందా, లేకపోతే అడ్రస్ కూడా ఇవ్వాలా అని అంటా ఉంటే కార్తీక్, రే ఎవడ్రా నువ్వు అని అడుగుతాడు. వైరా, అరే ఇంతమంది మాట్లాడొద్దమ్మా, నాకు ఇరిటేషన్ వచ్చిందంటే మీ అమ్మాయిని చంపేసినా చంపేస్తాను అని సీరియస్గా అంటాడు. ఇక్కడ వీళ్ళందరూ కంగారు పడతారు. కార్తీక్ ఏమో సీరియస్గా ఒరే అని అంటాడు. దశరథ, ఆ నువ్వు ఆగరా, చెప్పు ఎవరు నువ్వు, నీకేం కావాలి అని కంగారు పడుతూ అడుగుతా ఉంటే వైరా, ఇది పెద్ద మనిషి లక్షణం అంటే, నాకేం కావాలో ఎందుకు కిడ్నాప్ చేశానో తర్వాత చెప్తాను. అక్కడ వీళ్ళ అమ్మగారు ఉన్నారా అనగానే దశరథ లేరు అని అంటాడు. నీ కూతురు వాళ్ళ అమ్మతో మాట్లాడాలంట, ఆవిడ్ని రెడీగా పెట్టుకో. ఈ గ్యాప్లో నీ తెలివితేటలు ఉపయోగించి నెంబర్ని ట్రేస్ చేయడాలు, పోలీసులకి ఫోన్ చేయడాలు లాంటి టాలెంట్లు చూపించకు. నేనే దొరికిపోతాను అనుకున్నప్పుడు నీ కూతుర్ని ఎందుకు బ్రతకనిస్తాను అని చెప్పి ఫోన్ కట్ చేస్తాడు. శివనారాయణ ఏడుపు మొహం పెట్టుకొని, దశరథ ఇప్పుడు ఏంట్రా మన పరిస్థితి అని అడుగుతాడు. దశరథ కుప్పకూలిపోయి సోఫాలో కూర్చుంటాడు. బాధపడుతూ, కూతురు కళ్ళు తిరిగి హాస్పిటల్కి వెళ్ళిందంటేనే సుమిత్ర తట్టుకోలేకపోయింది. అలాంటి మనిషితో జోష్న కిడ్నాప్ అయిపోయిందని ఎలా చెప్పాలి? మనం చూసిన వీడియో సుమిత్ర చూసింది అంటే జోష్నని రక్షించడం కాదు, ముందు సుమిత్రని హాస్పిటల్కి తీసుకెళ్ళాలి అని ఏడుస్తా ఉంటే శివనారాయణ, ముందు నువ్వు టెన్షన్ పడకు, సమస్య పెద్దదే, ఏం చేయాలో ఆలోచిద్దాం అని అంటా ఉంటే కార్తీక్ ఏమో దీప చేపట్టుకొని లోపలికి తీసుకెళ్తాడు దీపని. పారు అది గమనించి వాళ్ళ వెనకాలే వెళ్తుంది. కార్తీక్, జోష్న ఎక్కడుంది ఎక్కడుంది అని నువ్వు ఇంటికొచ్చిన దగ్గర నుండి 4-5 సార్లు అడిగావు. ఇలాంటిదేదో జరుగుతుందని నీకు ముందే తెలుసా అని అడుగుతాడు. తెలియదు బావా అని దీప్ అంటా ఉంటే అక్కడికి పారు వచ్చి, ఆ కిడ్నాపర్ ఎవరై ఉంటారా అని అడుగుతుంది. వెంటనే కార్తీక్, మన చుట్టాలే అని అంటాడు. ఆ అవునారా అని అంటా ఉంటే, లేకపోతే ఏంటి పారు, వాడెవడో నాకెలా తెలుస్తుంది, గొంతు కూడా చాలా డిఫరెంట్గా ఉంది అంటే వైరా ఫోన్కి ఒక క్లాత్ చుట్టి ఒక గుడ్డ చుట్టి మాట్లాడతాడు, వాయిస్ గుర్తుపట్టకుండా. దీప ఏమో, వాడు జోష్నని ఎందుకు కిడ్నాప్ చేసి ఉంటాడు అని అడుగుతా ఉంటే పారు సుమిత్రతో మాట్లాడాలి అంటున్నాడు కదా అని అంటది. కార్తీక్ ఏమో, అత్తతో మాట్లాడాలి అనడానికి ఈ కిడ్నాప్కి ఏదో సంబంధం ఉంది అని అంటా ఉంటే కార్తీక్కి ఫోన్ వస్తుంది. పారు ఏమో, ఆ కిడ్నాపరు నీకు కూడా ఫోన్ చేసి ఉంటాడు రా అని అంటది. కార్తీక్ ఫోన్ చూస్తూ నవ్వుకుంటూ, అవును పారు కిడ్నాపరే అనగానే, ఆ ఎవ్వర్రా అని అడుగుతుంది. నీ కొడుకే పారు. పారు, సీరియస్గా అడుగుతుంటే జోకులు వేస్తావేంట్రా అని అంటది. కార్తీక్, నేను ఈ ఫోన్ మాట్లాడొస్తాను, అత్తతో ఈ విషయం ఎలా చెప్పాలో ఆలోచించండి అని చెప్పి బయటికి వెళ్తాడు. పారు, దీపా జోష్న గురించి సుమిత్రకేమీ చెప్పకు, అమ్మయ్య నీకేం కాలేదు, నాకు అది చాలు అని అంటా ఉంటే దీపా, ఇప్పుడు మనం ఆలోచించాల్సింది జోష్న గురించి కాదండి, సుమిత్ర గారి గురించి. కూతురికి ఏదైనా అయితే ఆ బాధ ఎలా ఉంటుందో నాకు తెలుసు అనేసి దీప అక్కడి నుండి వెళ్ళిపోతుంది. పారు ఫీల్ అవుతూ, మనవరాలా, నువ్వు నాకంటే చాలా మంచిదానివే, ఇంతకీ దాసుగాడు కార్తిక్ ఎందుకు ఫోన్ చేశాడు అని అనుకుంటూ ఉంటుంది. ఇటు దాసు కంగారు పడుతూ, జోష్న కిడ్నాప్ అవడం ఏంటల్లుడు, ఎవరో నాటకాలు ఆడుతున్నారు అని అంటా ఉంటే ఇక్కడ కార్తీక్, వీడియో కూడా పంపించారు మావయ్య అని అంటాడు. అంటే నిజంగానే కిడ్నాప్ చేశారా అనగానే కార్తీక్, అమ్మగారు కుదురుగా ఉండరు కదా, ఎవరినో ఏదో చేసుంటది, కిడ్నాప్ చేసి కాళ్ళు చేతులు కట్టేసి వీడియో పంపించారు అనగానే దాసు, కన్న తండ్రిని కిడ్నాప్ చేసిన పాపం ఊరికే పోదల్లుడు అని అంటాడు. నీ రివెంజ్ ఇంకెవరో తీర్చుకున్నాడు అని ఆనందపడే అవకాశం లేదు మావయ్య. ఎందుకని అల్లుడు అని అడుగుతాడు. జోష్న అత్తతో మాట్లాడుతా అన్నదని కిడ్నాపర్ ఫోన్లో చెప్పాడు. ఈ విషయం అత్తతో ఎలా చెప్పాలా అని మావయ్య టెన్షన్ పడుతున్నాడు. అన్నయ్యని టెన్షన్ పడొద్దని చెప్పు, నేను ఇప్పుడే వస్తున్నాను అని ఫోన్ కట్ చేస్తాడు. కార్తీక్ ఏమో, మావయ్య అని ఫోన్ పెట్టేసి, రావద్దని చెప్దాం అనుకున్నాను,
సర్లే రాని, ఎంతైనా కూతురు కదా. ఆవిడ గారికి ఈయన మీద ప్రేమ లేకపోయినా ఈయన గారికి మాత్రం ఆవిడ గారి మీద ప్రేమ ఉంది. ఇప్పుడు అత్తకి ఎలా చెప్పాలో ఏంటో అనుకుంటూ లోపలికెళ్తాడు. లోపల శివనారాయణేమో, దశరథ, ఈ మధ్య నువ్వెవరితో అయినా గొడవ పడ్డావా అని అడుగుతాడు. వెంటనే దశరథ, ఆ ఫంక్షన్ హాల్ పక్కనున్న ల్యాండ్ కోసం నాకు బిల్డర్ రాజశేఖర్కి చిన్న గొడవ జరిగింది నాన్న అని అంటా ఉంటే, కార్తీక్ వచ్చి, అయితే ఈ పని వాడే చేసుంటాడు, వాడింటికి వెళ్దాం పదండి అని అంటాడు. అప్పుడు శివనారాయణ, వాడికి అంత సీన్ లేదురా, వాడే గనక ఈ పని చేసుంటే డైరెక్ట్గా ల్యాండ్ గురించే బెదిరించేవాడు. అది కూడా నిజమే నాన్న అని దశరథ్ అంటాడు. కిడ్నాపర్ డిమాండ్ ఏంటో అది కూడా ఇంతవరకు మనకు తెలియదు కదా అని శివనారాయణ అంటా ఉంటే, కారు, వాడు మళ్ళీ ఫోన్ చేసేలోపు సుమిత్రకి చెప్పాలి కదా అని అంటది. కార్తీక్ ఏమో, ముందు మనం పోలీస్ కంప్లైంట్ ఇద్దాం మామయ్య అని అంటా ఉంటే, శివనారాయణ, రే, ఈ ఇంటి ఆడపిల్ల వాడి చేతిలో ఉందిరా, రోజు వార్తల్లో చూస్తున్నాం కదా, ఫోన్లు చేసినంత తేలిగ్గా ప్రాణాలు తీస్తున్నారు. ఒక్కగానొక్క వారసురాలు, దానికి ఏదైనా అయితే మన జీవితాలకి అర్థమేముంది అని శివనారాయణ బాధపడతా ఉంటే, దశరథ, ముందు సుమిత్రకి ఎలా చెప్పాలో ఆలోచించాలి నానా అని అంటా ఉంటే అక్కడికి సుమిత్ర వచ్చి వినేస్తుంది. దేని గురించండి అని అడుగుతుంది. అందరూ కంగారు పడతా ఉంటారు. అందరు మొహాలు చూస్తూ, సుమిత్ర, నాకు చెప్పడానికి మీరు అంతగా ఆలోచించే విషయం ఏంటో అని అంటా ఉంటే, కార్తీక్ ఏమో, చెప్పు మావయ్య అన్నట్టు సైగ చేస్తూ ఉంటాడు. సుమిత్ర, అడిగేది మిమ్మల్నే అనగానే, కార్తీక్, అత్త, నువ్వు ఇలా కూర్చో రా అని చెప్పి సోఫాలో కూర్చోబెట్టి, ఏం లేదత్తా, ఇప్పుడు నీకు ఒక విషయం చెప్తాను, నువ్వు కంగారు పడకు అని అంటా ఉంటే, సుమిత్ర, అవును, అందరూ ఇక్కడే ఉన్నారు, జోష్నేది అని అడుగుతుంది. కార్తీక్ ఏమో సుమిత్ర దగ్గర కింద కూర్చొని, నేను చెప్పేది పట్టించుకోకుండా జోష్న ఏది అని అడుగుతావేంటి, ఎంతైనా నీకు నాకంటే నీ కూతురే ఎక్కువలే అత్తా అని అలిగినట్టు మొహం పెట్టగానే సుమిత్ర, రే, మీ ఇద్దరిని పెంచింది నేనేరా, ముందు విషయం ఏంటో చెప్పు అని అంటా ఉంటే, కార్తీక్, మావయ్య, నీ ఫోన్ ఆన్ చేసి ఇవ్వు అని అడుగుతాడు. దీప, ఆ ఫోన్ తీసుకో అని అంటాడు. దీప దశరథ్ దగ్గర ఫోన్ తీసుకొని కార్తీక్ ఇస్తుంది. దీప తనలో తాను, ఇప్పుడు అమ్మ ఈ వీడియో చూసిందనుకో ఏమైపోతుందో అని కంగారు పడతా ఉంటది. కార్తీక్ సుమిత్రను చూస్తూ, అత్త, మనమంటే నచ్చిన వాళ్ళు మన మేలు కోరుకున్నట్టే, మనమంటే నచ్చని వాళ్ళు మన కీడు కోరుకుంటారు కదా. అవునరా అని సుమిత్ర అంటది. నేను ఇప్పుడు నీకు ఒక వీడియో చూపిస్తానత్తా, టెన్షన్ పడకుండా చూడు. ఏం వీడియో అని సుమిత్ర అడుగుతుంది. కార్తీక్ వీడియో పెట్టేసి, చూడత్తా అని ఇస్తాడు. సుమిత్ర వీడియో చూసి కంగారు పడి ఏడుస్తూ, ఒరే, ఏంట్రా ఇది, నా కూతుర్ని కాళ్ళు చేతులు కట్టేశారేంట్రా అని అంటా ఉంటే, కార్తీక్ సుమిత్రని పట్టుకొని, జోష్నని ఎవరో కిడ్నాప్ చేశారత్తా అని అంటాడు. సుమిత్ర ఏడుస్తూ, జోష్న, జోష్నని కిడ్నాప్ చేశారా అని కంగారు పడతా ఉంటే, కార్తీక్, ముందు నువ్వు టెన్షన్ పడకత్తా, వీడియో చూపించకుండా కిడ్నాప్ చేశారు అంటే జోష్నకి ఏమైందో అని భయపడతావని, తను సేఫ్గా ఉంది అని చెప్పడానికే వీడియో చూపించాను అని అంటాడు. ఇప్పుడు దాని పరిస్థితి ఏంట్రా, ఎక్కడుంది అని ఏడుస్తూ ఉంటే, జోష్న సేఫ్గానే ఉందత్తా అని అంటాడు. అప్పుడే ఫోన్ వస్తుంది. వాడేనా అని దశరథ్ అనగానే, వాడే మావయ్య, వీడియో కాల్ చేస్తున్నాడు. అత్త, నువ్వు ఎమోషనల్ అవ్వొద్దు, జోష్న నీతో మాట్లాడతా అన్నదని కిడ్నాపర్ చెప్పాడు, వాడి డిమాండ్స్ ఏంటో మనకి ఇప్పటి వరకు తెలియదు, నువ్వు ఏడ్చావంటే జోష్న భయపడుతుంది అని అంటా ఉంటే, సుమిత్ర ఏడుస్తూ, ముందు దాన్ని చూపించరా అని అంటది. కార్తీక్ ఫోన్ లిఫ్ట్ చేసి సుమిత్రకి ఇస్తాడు. మమ్మీ అని జోష్న అంటది. జోష్న అని సుమిత్ర ఏడుస్తూ ఉంటది. ప్లీజ్ మమ్మీ, ఏడవద్దు మమ్మీ అని అంటా ఉంటే, ఎవరే నిన్ను కిడ్నాప్ చేసింది చెప్పు అని అడుగుతుంది. వాళ్ళందరికీ మాస్కులు ఇస్తాడు వైరా, అందరూ మాస్కులు వేసుకుంటారు. జోష్న ఏమో, వీళ్ళెవరో నాకు తెలియదు మమ్మీ, అందరూ మొహాలకి మాస్కులు వేసుకున్నారు, వీళ్ళు అడిగింది ఇవ్వకపోతే చంపేస్తానంటున్నారు మమ్మీ అనగానే సుమిత్ర కంగారు పడుతూ, వాళ్ళకేం కావాలి, నీకేం కాకూడదు అని అంటా ఉంటే, నా ప్రాణాలు అని జోష్న అంటది. అయ్యో అని సుమిత్ర ఏడుస్తూ ఉంటే, వీళ్ళు నన్ను బ్రతకనివ్వరని నాకు అర్థమవుతుంది మమ్మీ, నీకేం కాదు జోష్న అని కార్తీక్ అంటాడు. బావా, ప్లీజ్ బావా, సేవ్ మీ బావా
అని అంటా ఉంటే దశరథ ఫోన్ తీసుకొని జోష్న నిన్ను మేం కాపాడుకుంటాం అని అంటాడు. శివనారాయణ ఏమో దానికి దానికి మేము ఏం పరిహారం ఇవ్వమన్నా ఇస్తాము అని అంటా ఉంటే జోష్న సారీ మమ్మీ, నా పెళ్లి చూడాలని నువ్వు ఆశపడ్డావు. అది నెరవేరుతుందో లేదో నాకు తెలియదు. కానీ ఒక్క విషయంలో ఆనందంగా ఉంది. నీ ప్రాణాల్ని నేను కాపాడగలిగాను. నీ కన్న కూతురిగా నీ రుణం నేను తీర్చుకున్నాను. దీప ఇంకా కార్తీక్ ఇలా అంటుందేంటి అని చూస్తూ ఉంటారు షాక్ అయ్యి. జోష్న ఏడుస్తూ వచ్చే జన్మలో కూడా నాకు నీ కూతురుగానే పుట్టాలనుంది మమ్మీ. మమ్మీ మమ్మీ అని అంటా ఉంటది. వైరా ఫోన్ గుంజుకుంటాడు. అమ్మా జోష్న అయ్యో అని ఏడుస్తూ ఉంటది సుమిత్ర. ఏవండి నా కూతుర్ని చంపేస్తున్నారండి. నా కూతుర్ని నాకు దూరం చేస్తున్నారండి. నా కూతుర్ని కాపాడండి అని ఏడుస్తా ఉంటే కార్తీక్ అత్తా జోష్నకి ఏం కాదత్తా అని అంటాడు. ఏమీ కాకపోవడం ఏంట్రా, చంపుతున్నారని చెప్తుంది కదా అని అంటా ఉంటే మళ్ళీ కాల్ వస్తుంది. కార్తీక్ చూసి వాడు మళ్ళీ నార్మల్ కాల్ చేశాడు. లిఫ్ట్ చేసి స్పీకర్ ఆన్ చేయరా అని దశరథ్ అంటాడు. ఫోన్ లిఫ్ట్ చేయగానే వైరా ఏ అమ్మా నీ కూతురు మాటలు విన్నారుగా అనగానే సుమిత్ర నా కూతుర్ని వదిలేయాలంటే నీకేం కావాలో చెప్పు అని అడుగుతుంది. అప్పుడు వైరా ఒక 30 కోట్ల అవసరం ఉందమ్మా అనగానే అందరూ షాక్ అవుతారు. మొత్తం అంతా క్యాషే కావాలమ్మా. అది ఎప్పుడు తేవాలో ఎక్కడికి తేవాలో నేను చెప్తాను. నా నుండి మరో కాల్ వచ్చిన తర్వాత ఫోన్ లిఫ్ట్ చేసి క్యాష్ రెడీ అని చెప్పాలి. లేదంటే నీ కూతుర్ని చంపి ఇంటికి పార్సల్ చేస్తా అని అంటాడు. అక్కడ సుమిత్ర సోఫాలో కుప్పకూలిపోయి ఏడుస్తూ ఉంటుంది. అందరూ సుమిత్రను ఓదారుస్తూ ఉంటారు. ఇక్కడ వైరా ఏమో జోష్నతో అమ్మ సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందంటావా అనగానే జోష్న నువ్వు 30 కాదు 50 కోట్లు అడిగినా ఇస్తారు అని అంటది. అప్పుడు వైరా నేనే జాదు అనుకుంటే నువ్వు నాకంటే పెద్ద జాదులా ఉన్నావు అని అంటూ ఉంటే జోష్న ఏం చేస్తాం, సొసైటీ అలా ఉంది మరి, మనం మారకపోతే ఎలా అని అంటది. వెంటనే వైరా నిన్ను అడ్డం పెట్టుకొని ఒక 20 కోట్లు కొడదాం అనుకున్నాను. నువ్వు నన్ను అడ్డం పెట్టుకొని 10 కోట్లు లాభం పొందుతున్నావు అనగానే జోష్న నీకు డబ్బులు కావాలి, నాకు డబ్బులు కావాలి. నువ్వేదో నన్ను కిడ్నాప్ చేశావని నేనెందుకు ఊరికే వర్రీ అవ్వడం. నీతో కలిసిపోయాననుకో నాకు కూడా లాభమే కదా అని అంటా ఉంటే వైరా అవును ఆస్తి మొత్తం నీదే కదా, నీకెందుకు ఈ కకృతి అని అడుగుతాడు. నీకు డబ్బులు కావాలా సమాధానం కావాలా అని జోష్న అంటది. వైరా నవ్వుతూ డబ్బులు చాలు అని అంటాడు. వెంటనే జోష్న ఈ పాటికి అక్కడ డబ్బులు రెడీ అవుతూ ఉంటాయి, మళ్ళీ ఫోన్ చేయడానికి నువ్వు రెడీగా ఉండు అని అంటా ఉంటే వైరా అవును పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇస్తే అని అంటాడు. ఫోన్లో మన యాక్టింగ్ చూసిన తర్వాత మా మమ్మీ అక్కడ మామూలు వీరంగం చేయదు అని జోష్న నవ్వుతా ఉంటుంది. అంతటితో ఈరోజు ఎపిసోడ్ అయిపోతుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ, చెప్పా కదా, లైక్ కూడా చేయండి.